కొంతమంది వణుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ సమస్య ఎలాంటి వారికి వస్తుంది? దీనికి కారణాలేంటి? దీని యొక్క లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి? ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ను ఇప్పించాలి? ముఖ్యంగా చేతులకి ఈ వణుకుడు సమస్య వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి? అలాంటి వారు సాధారణ జీవితంలో ఎలాంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు? మరి ఇలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీర భాగాలు వణకటాన్ని వైద్య పరిభాషలో టెమ్మర్ అంటాము. టెమ్మర్ అంటే మన ప్రమేయం లేకుండా ఒక క్రమ పద్ధతిలో కదలడం. వారికి తెలియకుండానే వారి శరీర భాగాలు లేదా చేతులు వణుకుతుంటాయి. ఇలా వణకడానికి కారణాలను చూసినట్లయితే ఎక్కువగా పెద్దవారిలో ఈ షేకింగ్ కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి మనిషిలో ఈ టెమ్మర్ ఉంటుంది. గమనించినట్లయితే ఒత్తిడికి గురైనప్పుడు, కోపం వచ్చినప్పుడు, భయపడినప్పుడు కూడా శరీరం వణికిపోతుంటుంది. ఇంకా సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా ఈ సమస్య బయటపడుతుంది. ఇంకా కొన్ని ప్రత్యేకమైన పనులను చేసేటప్పుడు కూడా, అంటే సూదిలో దారాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి వణుకుడు సమస్య కనిపిస్తుంది. ఇది సాధారణంగా అందరిలోనూ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది బయటకు కనిపిస్తుంది. చేతులు వణుకుతున్నప్పుడైతే మనం ఒక వయసు వచ్చిన తర్వాత వణకడంలో ప్రాబ్లం ఏం లేదు. దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు. కొందరికి కొన్ని రకాల మందులు ఉంటాయి. స్పెషలీ మనం ఏంటంటే ఎవరికి ఆస్తమా లాంటి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటుంది. ఆ ఇన్హేలర్స్తో కొందరికి చేతులు వణకడం జరగచ్చు. సో ఇవైతే చాలా సర్వసాధారణమైన విషయం చూస్తాం. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ముఖ్యంగా పేషెంట్స్ గమనించేది ఏంటంటే చేతులు వణకడము, బరువు తగ్గిపోవడము, గుండె వేగంగా కొట్టుకొని వాళ్ళకి ఆ గుండె చప్పుడు వాళ్ళకే అనిపిస్తుంటుంది. ఆకలి బాగానే ఉంటుంది, కానీ విపరీతంగా బరువు తగ్గిపోతుంటారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఈ చేతులు వణకడం అనేది మనకు ఈ జబ్బు వల్ల. ప్రతి చేతులు వణుకుతున్నాయి అనే దాన్ని ప్రత్యేకంగా మనం ఎప్పుడైనా థైరాయిడ్ ఉండే అవకాశాలుగా ఉంటుంది. సో దాన్ని చెక్ చేయించుకోమని చెప్తాము. సో మనకు చేతులు వణకడంలో మనకు థైరాయిడ్కి మనం దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. సో హైపర్ థైరాయిడిజంకి మనం మందులు పెట్టినామంటే మనం 2 to 3 weeks ఈ చేతులు వణకడం అనేది పూర్తిగా మనము ఆగిపోతాయి. శరీరంలోని భాగాలు, కాళ్ళు, చేతులు వణకడానికి కారణాలేంటి అనే విషయాన్ని అనుసరించి దానికి సంబంధించిన వ్యాధిని గుర్తించడం జరుగుతుంది. ఫిజియోలాజికల్ టెమ్మర్ వణకటం అనేది అందరిలో సాధారణంగా ఉంటుంది. అలా కాకుండా పెద్దవారిలో వచ్చే ఎసెన్షియల్ టెమ్మర్ ఇంకా థైరాయిడ్ సమస్య వలన కూడా ఈ సమస్య వస్తుంది. అలా కాకుండా చేతులను ఒక క్రమంలో చాపి పెట్టినప్పుడు, ఏవైనా పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ వణుకుడు సమస్య వస్తుంది. ఇంకా విశ్రాంతి సమయంలో కూడా చేతులను ఖాళీగా ఉంచినప్పుడు కూడా వణకటం కనిపిస్తుంది. ఈ విధంగా ఏ సందర్భంలో వణుకుడు వస్తుందో తెలుసుకుంటే అది ఏ వ్యాధికి సంబంధించిందో గుర్తించడం జరుగుతుంది. దానిని బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. వయసుతో పాటు వచ్చిన చేతుల ట్రెమర్స్కి అయితే దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మందుల వల్ల అయితే కొంత ట్రీట్మెంట్, కానీ ఇక్కడైతే మనకు సింపుల్ థింగ్, ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు చేతులు వణుకుతున్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసేసినామంటే మనకు చేతులు వణకడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇది చేతులు వణుకుతున్నప్పుడు మనము డయాగ్నోస్ చేసినాం అనుకోండి దట్ హైపర్ థైరాయిడిజం అనేది, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అనివార్యం. ఎందుకంటే హైపర్ థైరాయిడిజం మనం డయాగ్నోస్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోపోతే ఇది మన లోనంలోనే మనల్ని తినేస్తుంది. ఎందుకు? మన మొత్తం శరీరంనే వెయిట్ అసలు పూర్తిగా తగ్గిపోతారు. అంటే జనాలు దే కెన్ లూజ్ అప్ టు 20 to 30 kgs లూజ్ అయిపోతారు ఈ హైపర్ థైరాయిడిజంలో ఉన్నప్పుడు. అదే కాకుండా గుండెని వేగం కొట్టుకుంటుంది. సో దీనివల్ల ఎస్పెషలీ వృద్ధావయాసంలో ఉన్నప్పుడు 60-65 వాళ్ళకి రిథమ్ డిస్టర్బెన్సెస్, హార్ట్ది రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అంటే హార్ట్ విపరీతంగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సో ఈ 2 డేంజరస్ సైన్స్, ఈ జబ్బుని మనం పట్టించుకోకపోతే విపరీతమైన మనకు ఇబ్బంది కలిగించే విషయాలు ఈ 2 చూస్తాము. సో అందుకోసమే చేతులు వణుకుతున్నాయి అంటే దాన్ని లైట్ తీసుకోవద్దు. దాన్ని ఒకసారి ప్రత్యేకంగా డాక్టర్కి చూపించండి. దాని వెనకాల ఏం కారణం ఉంది దాన్ని డయాగ్నోస్ చేసినామంటే దానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా మనం చేయగలుగుతాం. చేతులు వణకడం అనేది కొన్నిసార్లు ఒత్తిడి వలన, భయం వలన కూడా కనిపిస్తుంది. అలా కాకుండా పెద్దలలో కనిపించే టెమ్మర్ సమస్య నాడీ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. మెదడు యొక్క పనితీరులో మార్పులు వచ్చినప్పుడు పెద్దవారిలో ఈ టెమ్మర్ ఎక్కువగా కనిపిస్తుంది.